హాయ్ ఎవ్రీవన్. ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా? రొటీన్గా ఫ్రైడ్ రైస్ మాత్రమే చేసుకుంటున్నారా? సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇది టమాటో రైస్. నేను దీనికోసం ముందుగా ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలాను వేసుకున్నాను. నా దగ్గర ఉన్న షాజీరా అండ్ దాల్చిన చెక్క మాత్రమే వేసుకున్నాను. మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇందులోనే అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనకు మగ్గాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని వేసుకోవాలి. మనం చిన్నగా చేసుకుంటేనే టమాటాలు ఈజీగా మగ్గిపోతాయి. ఇలా టమాటాలను కూడా మనం మగ్గనివ్వాలి. దానికోసం మనం మధ్య మధ్యలో లిడ్ పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. టమాటాలు మనకు మగ్గాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కారం, నా దగ్గర ఉన్న జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకున్నాను, అది ఆప్షనల్. అండ్ కొంచెం పసుపు అండ్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మిగిలిపోయిన అన్నంని వేసుకోవాలి పొడి పొడిగా చేసుకొని. ఇలా వేసుకున్నాక మనము మొత్తం కర్రీ అండ్ రైస్ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. మనము ఒక 2 minutes దీన్ని బాగా ఫ్రై చేసుకుంటే మన టమాటో రైస్ రెడీ అయిపోతుంది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా అండ్ గరం మసాలాలు వేసాను కాబట్టి కొంచెం ఘాటుగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రొటీన్గా పులిహోర ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.